హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ. థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హీలింగ్ సెండ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అందరూ వెన్ను నిటారుగా పెట్టుకొని కూర్చోండి. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏమీ ఆలోచించొద్దు. ప్రశాంతంగా మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ, ఓకేనా, నేను సెండ్ చేసే హీలింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? సరే, రెడీ, స్టార్ట్. ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకోండి మా 3 times. సరే, ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే డివైన్ కనెక్షన్లో ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. ఆల్మోస్ట్ వాళ్ళు రిలేషన్షిప్లో ఏ స్టేజ్లో ఉన్నారు, అది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ కావచ్చు, డివైన్ మెస్కులైన్ విషయంలోనో డివైన్ ఫెమినైన్ విషయంలోనో, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సోల్ కండిషన్ ఏంటి, మీ డివైన్ మ్యాస్కులైన్ సోల్ కండిషన్ ఏంటి, సోల్ ఎనర్జీస్ ఏంటి చూద్దాము. మీ బుద్ధ అవతారం, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూనే ఉండండమ్మా. నేను షఫుల్ చేసేంతవరకు చెప్పుకుంటూనే ఉండండి. ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ డివైన్ మ్యాస్కులైన్ ఎనర్జీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అట్ ప్రజెంట్. ఇన్నర్ చైల్డ్ ఫియర్. ఓ మై గాడ్, ఇది చాలా పెద్ద ఇష్యూ అనమాట. ఇన్నర్ చైల్డ్ అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్. అగైన్ 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 ఇన్నర్ 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 మేనిఫెస్టేషన్. స్టార్ సీడ్స్, యువర్ సోల్స్ ఆరిజిన్. Right? Patience. Be positive. Everything is aligning towards union. Wow. యూనియన్కి దగ్గరలో ఉందంట. కోర్ట్ హౌస్, డివైన్ టైమింగ్. చెప్పాను కదా, డివైన్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ
వాళ్ళకి ఈ ఎనర్జీస్. సరే, క్లారిఫై చేస్తూ మాట్లాడతాము, ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈజ్ దిస్ కోర్ట్ హౌస్ ఈ హియర్ ఏంజల్స్? ఎందుకు? Judgment is coming, justice will be served to the situation. Wow. Please angels, clarify these cards. Queen of Pentacles, Knight of Cups, Ten of Wands. ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్లో పాస్ట్లో వెయిట్, మూన్ ఎనర్జీ, మూన్, ఓకే. ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్లో ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ డివైన్ కనెక్షన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చెప్తున్నాను. ఇక్కడ లైఫ్ మీరిద్దరూ కూడా కలిసి చాలా ఫ్యూచర్ ఊహించేసుకొని ఉన్నారు. అలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా కావాలి, ఇలా నా పర్సన్తో నేను ఇలా ఉన్నాను, ఇలా 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 అని చాలా ఊహించేసుకొని ఉన్నారు. అయితే ఇక్కడ మీ ఇద్దరి సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ కూడా డ్యామ్ షూర్గా కనపడుతున్నారు, ఓకేనా? అండ్ ఇక్కడ ప్రస్తుతానికి ఎట్లా ఉందంటే ఎనర్జీస్ చూడండి, 2 people ఇక్కడ కార్డ్ అతుక్కొని ఉంది, నేను తీశాను. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ లైఫ్లో 2 choices కనపడుతున్నాయమ్మా. ఒకరు మీరు, ఇంకొకరు తన ఫ్యామిలీ కావచ్చు. ఎనీవే, ఈ పర్సన్ ఇప్పుడు నిర్ణయం తీసుకొని, జడ్జిమెంట్ తీసుకొని, ఒక డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్ రాబోతూ ఉంది. జస్టిస్ విల్ బీ సర్వ్డ్ టు ద సిచ్యువేషన్. మీ ఇద్దరి పరిస్థితుల్లో మీకు న్యాయం జరగబోతూ ఉంది, ఓకేనా? ఖచ్చితంగా న్యాయం జరగబోతుంది. ఒక మంచి డెసిషన్, మంచి జడ్జిమెంట్ డివైన్ మీకు ఇవ్వబోతున్నారు మీ రిలేషన్కి సంబంధించి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మీ చూడండి, బాటమ్ టవర్ ఎనర్జీ చూడండి. నెక్స్ట్ హెరోఫెంట్, మ్యారీడ్ లైఫ్ కనపడుతుంది. ఇక్కడ చూడండి, వెంటనే కార్డ్స్ ఎట్లా వస్తున్నాయి చూడండి. మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడే చెప్పాను కదా, మీ పర్సనల్ లైఫ్లో 2 people ఉన్నారు అని చెప్పి వాళ్ళు క్లారిటీకి రాలేకపోతున్నారు. నేను ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరితో లైఫ్ లీడ్ చేయాలి, నేను ఏ డెసిషన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు జడ్జిమెంట్ ఎనర్జీస్ ఏంటి అంటే, సారీ ఈ కార్డ్ కాదు ఇది, జడ్జిమెంట్ ఎనర్జీస్ ఏంటి అని అంటే ఏం చెప్తున్నారంటే మీకు న్యాయం జరగబోతా ఉంది. పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని కాదని ఎవరినైతే థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారో చూడండి, ఇది కాదు, థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఉన్నారో మేబీ థర్డ్ పార్టీ మీ పర్సన్ విషయంలో బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ కానీ నెగిటివ్ ఫోర్సెస్ ఏదో యూజ్ చేసినట్టు కనపడుతుంది. సో అవన్నీ డివైన్ రిమూవ్ చేసేసి ఆల్ ఆఫ్ సడన్ ఈ మ్యారిటల్ లైఫ్లో ఆల్ ఆఫ్ సడన్ కొలాప్స్డ్ సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. 10 of Wands, ఫ్యూచర్ లేదు అక్కడ, ఈ పర్సన్కి అక్కడ ఫ్యూచర్ లేదు. చాలా డిసప్పాయింటెడ్ ఎనర్జీస్, చీటింగ్ ఎనర్జీస్, భ్రమల్లో బతుకుతున్నారు. ఆ భ్రమలన్నీ దాన్ని ఏమంటారు, మటుమాయం అయిపోయినాయి అనమాట. ఈ ఎనర్జీస్ డివైనే చేస్తారు ఇవన్నీ, ఓకేనా? అండ్ ఈ పర్సన్ మీకేంటి జడ్జిమెంట్, ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చి మీకు ఆఫర్ చేస్తారు అనేది క్లియర్ అవుతుంది. ఇక్కడ ఆఫర్ చేస్తారు మీకు, తన డివైన్ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేస్తారు అనేది కనపడుతుంది. యాక్షన్ మోడ్లోకి వస్తున్నారు. సరే, వై ఈజ్ దిస్ ఇన్నర్ చైల్డ్ హియర్? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెంబర్స్ కూడా చెప్పేస్తాను. అంటే మీ పర్సన్దా డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ అయ్యి కానీ, లేకపోతే మీ ఇద్దరి బర్త్ మంత్స్ కానీ, విడిపోయిన మంత్ కానీ
కలిసిన మంత్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఏ రకంగా రిలేటెడ్ ఇదే అది చూసుకోండి. నెంబర్ 7, నెంబర్ 29, 37 అండ్ 8 and 1, 11, 26, 12, 3, 8, 11, 2, 10, 2, ఈ 21, 62 ఈ ఎనర్జీస్ ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ 888 888 ఎనర్జీ ఎవరికి ఎక్కువ కనపడుతుందో చూసుకోండి. 1111 ఎవరికి కనపడుతుంది ఏంజల్ నెంబర్స్. 22 222 ఎవరికి ఏంజల్ నెంబర్స్ కనపడుతున్నాయి చూసుకోండి. ఓకేనా. వై ఈస్ దిస్ ఇన్నర్ చైల్డ్ ఫియర్ హియర్ ఏంజల్స్? అండ్ మంత్ విషయానికి వస్తే జూలై, అక్టోబర్, నవంబర్, మార్చ్, ఆగస్ట్, ఫిబ్రవరి, జనవరి, ఏప్రిల్ ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. డిసెంబర్ కూడా. ఓకేనా. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈస్ దిస్ ఇన్నర్ చైల్డ్ ఫియర్? 2 ఆఫ్ సోర్స్. మొదటి నుంచి ఈ పర్సన్ డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమాటిక్ అనమాట. అంత ఈజీగా ఏ డెసిషన్కి రాలేరు. కన్ఫ్యూజన్. అది వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, ఒక తన లైఫ్లో చాయిసెస్ విషయంలో కావచ్చు, ఎవరిని చూస్ చేసుకోవాలి, తను ఎప్పుడూ కాన్ఫ్లిక్టెడ్ ఎనర్జీస్లోనే ఉంటారు. తను ఉండడం కాక అంత త్వరగా డెసిషన్ ఏది తీసుకోలేరు ఈ పర్సన్. అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేరు. ఎప్పుడు కన్ఫ్యూజన్. ఓకేనా. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని డినై చేయడమే. అంటే ఏ డెసిషన్ వీళ్ళు తీసుకోరు, ఎదుటి వాళ్ళని తీసుకునే సిచ్యువేషన్స్ కల్పించరు. ఎప్పుడూ కన్ఫ్యూజన్లోనే ఉంటారు. వీళ్ళు డెసిషన్ ఏదైనా చెప్తేనే కదా అవతల వాళ్ళు దాన్ని బట్టి ఏదైనా డూ ఆర్ డై అనేది ఏదైనా డెసిషన్ తీసుకోగలరు. సో అది లేదు. అండ్ మేబీ పాస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ ఇలాగే మేబీ చైల్డ్హుడ్ ట్రామాస్, చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. ఎస్, ఈ పర్సన్ ఇట్లానే పెరుగుతూ వచ్చినారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అనుకోండి, ఏదైనా సరే ఇదే చూస్తూ కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎంతసేపు ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి. 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, ఫ్యామిలీ లైఫ్ కానీ వీళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ లైఫ్ కానీ ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్టెడ్, ఎప్పుడు కూడా దూరంగా వీళ్ళ ఫాదర్ మదర్ కానీ ఎప్పుడు దూరంగా ఉండడము, గొడవలు పడుతూ ఉండడము. అది మనీ విషయంలో కానీ, ఫాదర్ అంటే మదర్కి పడకపోవడం, మదర్ అంటే ఫాదర్కి పడకపోవడం. అండ్ ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లోనే పెరుగుతూ వచ్చారు ఈ పర్సన్. ఓకేనా. అండ్ అప్పటి నుంచి కూడా మేబీ ఈ పర్సన్ తన ఫ్యామిలీలో ఫాదర్ మదర్ని అబ్యూజివ్గా మాట్లాడడం, కొట్టడం, ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో, ఇట్లాంటి కాన్ఫ్లిక్టెడ్ రిలేషన్షిప్లో భయంగా బతుకుతూనే వచ్చారు. అదే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ ఫోబియా పడిపోయింది. సో లైఫ్లో ఏ డెసిషను అంత భయంగానే ఉంటారు వీళ్ళు. అది మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అది బయటికి నా పరిస్థితి ఇది లోపల అని ఎవరు చెప్పుకోలేరు కదా. సో ఈ పర్సన్ ఇన్నర్ ఫియర్స్, వీళ్ళు మీ విషయంలో ఎందుకు ఇలా డీల్ చేశారు పాస్ట్లో అని అంటే వాళ్ళ ఫియర్స్ చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడే చెప్పాను, మదర్ ఇష్యూ. మేబీ ఈ పర్సన్ మదర్ హై రిగార్డ్స్లో ఉన్న పర్సన్ కావచ్చు, ఫాదర్ కొంచెం లో కావచ్చు, అంటే మెంటాలిటీ పరంగా. అండ్ వీళ్ళ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, లేదా ఒక హయ్యర్ అథారిటేటివ్ పోస్ట్లో ఉన్న వ్యక్తి కూడా కావచ్చు, లేదా మంచి హ్యుమానిటీ మానవతా విలువలు కలిగిన వ్యక్తిత్వం కలిగిన మనిషి అయినా కావచ్చు వీళ్ళ మదర్. ఓకేనా.
అండ్ ఈ పర్సన్ ఇంకొక విషయంలో తన చిన్నతనంలోనే ఎవరినైనా ఇష్టపడి అక్కడ హర్ట్ అయ్యి ఉండొచ్చు మానసికంగా. ఇంకెవరితోనూ నేను ఎమోషనల్గా కనెక్ట్ కాకూడదు, ఇంకెవరితోనూ నేను ఇంత డెప్త్గా వెళ్ళకూడదు, ఇంకెవరితోనూ నా ఫీలింగ్స్ నా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోకూడదు, చేసుకుంటే అవతల వాళ్ళు నన్ను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు, చులకనగా తీసుకుంటారు అనే భ్రమల్లోనే అనే ఆలోచనలోనే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అప్పటి నుంచి తనతో తను చాలా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపిక పడుతూ వచ్చారు ఈ పర్సన్. బాటమ్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్. చాలా తను చూడండి, ఈ ఎనర్జీస్ ఏంటంటే చాలా కంట్రోలింగ్ కెపాసిటీ. ఎంత మనసులో ప్రేమిస్తున్నా, అదేదో మూవీలో శృతి హాసన్ ఉండదు, ఎంత లిఫ్ట్లో నుంచి కింద డమాన్ పడుతున్నా కూడా ఫీలింగ్స్ ఉండవు. అంటే ఈ పర్సన్ తన లోపల ఎంత ప్రేమ దాచుకొని ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకోగలిగిన చాలా క్యాపబిలిటీ. ఇది చాలా కష్టం, కానీ చాలా లోపలనే అప్రిషియేట్ చేయడం, లోపలనే సంతోషపడిపోవడం, లోపలనే ఓవర్గా ప్రేమించడం, కంట్రోలింగ్ కెపాసిటీ, చాలా ఓపిక. చాలా తక్కువ కూడా మాట్లాడతారు అనేది క్లియర్ అవుతుంది. వై ఈస్ దిస్? టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్. ఇంకేం చెప్తున్నారు డివైన్ మస్కులిన్? ద వరల్డ్. సో 10 ఆఫ్ పెంటికల్స్. ఫస్ట్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఫస్ట్ నా ఇన్నర్ పీస్ నాకు ఇంపార్టెంట్. ఎక్కడో ఒక కంప్లీషన్ అంటే ఎక్కడో తన లైఫ్లో ఇందాకే చెప్పాను, మ్యారిటల్ లైఫ్లో ఎండింగ్స్ ఏదో జరుగుతున్నాయి, అక్కడ కంప్లీట్ చేసుకోవాలి. తనకి తన ప్రశాంతతే ముఖ్యం. ఈ టైంలో అలా ఆలోచిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా నేను, తను ఇక్కడ ఇంకొక అర్థం చెప్పొచ్చు, తన మ్యారిటల్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా కంప్లీటెడ్గా ఫీల్ అవుతున్నారు అని కూడా చెప్పొచ్చు. కానీ అలా ఫీల్ అయితే ఈ కార్డ్స్ రావు. సో అక్కడ డిసప్పాయింటెడ్ ఎనర్జీస్, డిప్రెషన్ ఎనర్జీస్, చీటింగ్ అండ్ కొలాప్స్డ్ సిచ్యువేషన్, మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అనదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అనదర్ థర్డ్ పార్టీ ఎవరో కనపడుతుందా? అనదర్ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు. సో డిసప్పాయింటెడ్ ఈ పర్సన్. సో అది ఇక్కడ తన మ్యారిటల్ లైఫ్ని కంప్లీషన్ దిశగా తీసుకెళ్ళాలి, ఎండ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి తనకు కావాల్సింది ఒకటే, అటు మీతోనూ ఇటు థర్డ్ పార్టీ విషయంలోనూ ఎవరు ప్రస్తుతానికి వద్దు. ఏది ఏ టైం ప్రకారం జరగాలో ఆ ప్రకారమే జరుగుతుంది. సో నాకు ప్రస్తుతానికి నా ఇన్నర్ పీసే నాకు ఇంపార్టెంట్, నా ప్రశాంతతే నాకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్. ఓపిక పడతాను. సో ఎంతకాలమైనా ఓపిక పడతాను. సో నాకు నా ప్రశాంతత, ఎవరి గురించి నేను ఆలోచించాను, నా ప్రశాంతతే నాకు ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ లోపల ఇన్నర్ పీస్ని ప్రశాంతతను కోరుకుంటున్నారు. సో ఇక్కడ యూ క్యాన్ సర్వ్ ఫ్రమ్ అన్ ఎంప్టీ కప్. నేనే ఇక్కడ డివైన్ ఏం చెప్తున్నారంటే మీ పర్సన్కి, నువ్వే ఖాళీగా ఉంటే నువ్వు పోయి ఇక్కడ తనకి ఏం ఆఫర్ చేస్తావు? ఒక్క నిమిషం చూడండి. నువ్వే ఎంప్టీగా ఉంటే నువ్వు పోయి నీ పర్సన్కి ఏం ఆఫర్ చేస్తావు? అసలు నీలోనే ప్రశాంతత లేదు, నీలోనే ప్రేమ లేదు, నువ్వు పోయి ఇంకా ఏముందని ప్రేమని నీ పర్సన్కి ఇస్తావు? అంటే మీకు ఏముందని నీ పర్సన్కి ఇస్తావు? ఫస్ట్ నువ్వు హీల్ అవ్వు, ఇన్నర్గా స్ట్రెంగ్త్ తెచ్చుకో, ప్రశాంతంగా ఉండు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో. ఆ తర్వాత నీ పర్సన్కి అంటే మీకు వెళ్ళి తన కప్ ఆఫ్ లవ్ని ఆఫర్ చెయ్యి అని డివైన్ వాళ్ళకి చెప్తున్నారు. ఓకేనా? రైట్. వై ఈస్ దిస్ మేనిఫెస్టేషన్ హియర్ ఏంజల్స్? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీ పర్సన్కి తెలుస్తుంది నేను ఏదైనా, డివైన్ కూడా మీ పర్సన్ ఇంట్యూషన్కి ఏం చెప్తున్నారంటే, నువ్వేదైనా మేనిఫెస్ట్ చేసుకోగలవు,
నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. సో, ఆ దిశగా నీకేం కావాలి నీ మనసులో? ప్రశాంతత కావాలి, ఇన్నర్ పీస్ కావాలి, నీ పర్సన్ కావాలి, నీ పర్సన్‌తో సంతోషం కావాలి. ఓకేనా? ఏదైతే నిన్ను డిసప్పాయింట్ చేస్తుందో, ఏదైతే బర్డెన్‌గా ఫీల్ అవుతున్నావో, ఏదైతే బాధ్యతలు అనుకోని ఆ భారాన్ని మోస్తున్నావో, అయన్నీ దించేసుకో. నీకేం